గిట్టక తప్పదు కాబట్టి పాట పాడి నేను కానీ వింటున్న మీరు కానీ వచ్చిన మా సహోదరులు ఎవరైనా కూడా ఒకరోజు ఆలస్యం అంతే, కానీ ఏదో ఒక రోజు మన అందరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక తప్పదు. ఇంతకుముందు గ్రామంలోనే ఇదే మాట మరలా చెప్పాను, మరలా ఇక్కడ చెప్తూ ఉన్నాను. అమ్మ కొద్ది నిమిషాలు ఈ మాటలు శ్రద్ధతో వినండి. అజ్జాల్లాగే అమ్మ అజ్జాల్లాగే ఒక గ్రామంలో ఒక ముస్లిం చచ్చిపోయింది. ఎవరు చచ్చిపోయారు అమ్మ ఏనండి? ఎవరు చచ్చిపోయారు? ఒక ముస్లిమ్మ చచ్చిపోయింది. ఆ ముస్లింకి ఒక కొడుకు ఉన్నాడు, ఆ ముస్లింకి ఒక కూతురు ఉంది. వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా మంచిగా సంతోషంగా ఉన్నారు. సడన్గా ఈ ముస్లిం చచ్చిపోయేసరికి ఎవరైనా చనిపోతే అందరూ సాధారణంగా ఏం చేస్తాం చెప్పండి? నవ్వుతామా ఏడుస్తామా? ఏడుస్తాం. వాళ్ళు అలాగే ఏడుస్తున్నారు. కొడుకు అంటున్నాడు, అమ్మా ఇగో నువ్వు ఉన్నన్నాళ్ళు మంచి బాధ్యత పడ్డావు, బంధువులు వచ్చినా ఎవరైనా స్నేహితులు వచ్చినా ఇంకేదైనా అవసరం వచ్చినా నువ్వే అన్నిటిని బాధ్యత పడి నువ్వే తీసుకున్నావు, నువ్వే చూసుకున్నావు, కష్ట నష్టాలన్నీ నువ్వే చూసుకున్నావు. మరి సడన్గా చచ్చిపోవు, మరి బాధ్యతను నేను ఎలా మోస్తానని కొడుకు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. కోడలు కూడా ఏమంటుందంటే, అత్త నువ్వు అత్తవు కాదు తల్లివి, నువ్వు చాలా చక్కగా చూసుకున్నావు నన్ను నా భర్తని. ఆడపడిచి వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చేవాళ్ళ నువ్వు చాలా చక్కగా మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళావు. మాకు ఏటీ తెలియదు, రేపు ఈ బాధ్యతలన్నీ మేము ఎలా మోసుకెళ్తామని కోడలు కూడా ఏడుస్తుంది. కూతురు కూడా అంటుంది, అమ్మ పెన్షన్ వచ్చినప్పుడు 1000 రూపాయలే అన్నకి ఇచ్చాడు, 3,000 ఎంతో కొంత దాచి నాకు ఇచ్చేదానువు. ఏమైనా పెసలు మినుములు ధాన్యం పండినప్పుడు ఒక మూట పక్కన పెట్టేసేదానువు. పండగకు వచ్చినప్పుడు లేదా అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అన్నయ్యకి వదిలికి తెలియకుండా ఇచ్చేదానువు. ఇక మీదకి మాకు ఎవరిస్తారమ్మా అని కూతురు కూడా ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఈ రోజుల్లో ముసలివాళ్ళకి కొడుకు అంటే ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటారు? కూతుర్లే ఎక్కువ ఇష్టం ఉంటారు. అది అందరి దగ్గర సహజంగా జరిగేటువంటిది. అల్లుడు అంటున్నాడు, అమ్మ నువ్వు అత్తవు కాదు, మా అమ్మ నన్ను ఎప్పుడు అంత ప్రేమకు చూసేదాయి కాదు. ఇంటికి వచ్చేసరికి నాటుకోడి కొట్టేదానువు, ఇంటికి వచ్చేసరికి అరిసి వండేదానువు, ఇంటికాడ నుంచి అన్ని పట్టుకొని వెళ్ళేవాళ్ళము. ఇక మీదకి వస్తే మా బావ మా అక్క ఏం వండుతారో ఏది లేదో తెలియదు, నువ్వు ఇలా వెళ్ళిపోయావు, రేపటి నుంచి ఎవరింటికి రావాలని వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. లవోదీపమని ఏడుస్తూ ఉంటే ఈలోపు ఈ సంఘటన ముస్లిం చనిపోయింది. ఇక్కడ శరీరం ఉంది, ఇంక పాతి పెట్టలేదు. ఆ శరీరాన్ని తీసుకెళ్లే ముందు ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. ఈ ఆత్మ దేవుడితో అంటుందంట, దేవుడా నువ్వు ఎంత అన్యాయస్తునువ్వు, నా కొడుకు ఏడుస్తున్నాడు, నా కూతురు ఏడుస్తుంది, నా కోడలు ఏడుస్తున్నది, నా అల్లుడు ఏడుస్తున్నాడు, నా మనవలు మనవరా వీళ్ళందరూ ఏడుస్తున్నారు, వీళ్ళందరినీ దుఃఖపెట్టి నేను ఇక్కడ ఏం సంతోషపడతాను, నువ్వు ఇలాగ చేయటం ఇది మంచిదా అని చెప్పేసి ఎవరితో మాట్లాడుతుందంటే ఆమె దేవుడితో మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మా ముస్లి నీకు అర్థం కావట్లేదే, వాళ్ళు ఏడుపంతా వట్టి నాటకమే. ఎప్పుడైనా మీరు చూడండి, కొన్నిసార్లు ఏం చేస్తారు, ఎవరైనా చచ్చిపోయారని కబురు వస్తే ఇంటి దగ్గర ఆటో ఎక్కి ముందోలే గింజ కొరికి ఎక్కడ తాగియే అక్కడికి వెళ్ళాక ఏటి దొరకదు కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ తాగేసి అక్కడ ఆటో ఎక్కేసి కరెక్ట్గా శవం ఎక్కడ ఉందనుకోండి, అలా అక్కడ దిగిన అంటే వెనకాల కొంగు ఎత్తేసి వాళ్ళక్కో నేర్చుకొని రావడము మొదలు పెడతారు. ఇది ఎక్కడ జరిగినటువంటి సంఘటన. ఈమె నిజంగా అంత ప్రేమ ఉంటే ఏం చేస్తుంది, చచ్చిపోయిందన్న మాట వినగానే అల్లోకొల్లు పడిపోయి వచ్చేస్తారో రారా. కానీ ఈ రోజుల్లో అలాంటి ప్రేమ ఎవరికీ లేదు. ఆ విషయము దేవుడు చెప్తున్నాడు, ముసలిదానా నువ్వు చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోతే మీ వాళ్ళకి ఏదో ప్రేమ ఉందని ఏడుస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళకి నీ మీద ప్రేమ లేదే అన్న విషయాన్ని అక్కడ దేవుడు చెప్తుంటే లేదు నువ్వు అన్యాయం చేశావు అని అంటే, సరే నీకు న్యాయం చేస్తాను, కానీ నువ్వు ఒక మాట చేయాలి. ఏంటంటే నిన్ను మరలా నేను బ్రతికిస్తాను. ఇంకెలాగ నిన్ను సమాధికి తీసుకెళ్లేదు కదా, ఇంకా నీకు ఎలాగ దహనం చేయలేదు కాబట్టి మరలా నేను బ్రతికిస్తాను. కానీ నువ్వు బ్రతికిన తర్వాత నీకు బదులుగా ఏడ్చాడన్నదే నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, నీ కోడలు ఎవరో ఒకరు చచ్చిపోవాలి. వాళ్ళు చచ్చిపోయి నా దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకి నీ మీద ప్రేమ ఉన్నట్టు అని చెప్పేసి ఆ ముస్లింకి దేవుడు చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత
ఖచ్చితంగా ఎవరో ఒకరు నా కొరకు ప్రాణం పెడతారు, నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఎంత ఏడుస్తారు. కాబట్టి నువ్వు నన్ను బ్రతికించు, నేను వెళ్ళిన తర్వాత నా కొడుకునో నా కోడల్లో నా కూతురునో అల్లుడో ఎవరినో ఒకరు నీ దగ్గరికి పంపిస్తానని దేవుడికి మాట ఇచ్చిందంట. ఈయనేమో పాడి రెడీ చేశారు, ముసలమ్మకి స్నానం చేశారు, పాడి మీద వేసి ఇక నేర్చుకొని తీసుకెళ్లేసరికి ఊరు చివరికి వెళ్ళేసరికి ఏం చేస్తారు చెప్పండి, కాలు గడుగుతారు. ఈ కాలు గడిగేసరికి ముసలమ్మ పటక్కలు లేచిపోయేసరికి అందరూ అల్లోకాలు అయిపోయి మనసు కాసే పారిపోతున్నారు. ఇదే నన్నెప్పుడో చచ్చిపోయిన విషయం ఇప్పుడు బతికేసింది అని చెప్పేసి ఒక రకంగా ఆశ్చర్యపోతూ ఉంటే ఆ ముసలమ్మ లేచి దించండి రా అని చెప్పేసి కిందకి దించిన తర్వాత కొడుకును కోడళ్ళు కూతురుని అందరిని హత్తుకొని, ఒరే నీకెంత ప్రేమ ఉందని నాకు తెలియదే అని కోడల దగ్గరికి వచ్చి, మా కోడలు మంచిదాయి కాదు, మా కోడలు కొడుకే అలా తినేస్తాండ్రు కానీ నాకు పాసి ఎక్కిపోయినవి పనికిరాని వల్ల పెడుతుంది అని చెప్పేసి ఆ సాల దగ్గర ఈ సాల దగ్గర చెప్పానమ్మా, నా గురించి ఏటో అనుకోకని కోడల దగ్గరికి అసలు వచ్చి దేశం చెప్పేసింది. కొడుకు దగ్గరికి అంటుంది, నువ్వు మంచోడు కాదు, ఏది తీసుకొచ్చినా దాసి మూసి కోడలకి ఇచ్చేదాను నాకేమలేదని నేను ఎంత మంచితో చెప్పాను రా, నా మీద ఎంత ప్రేమ ఉందని నాకు తెలియదురా అని చెప్పేసి కొడుకుతో చెప్తూ ఉంది. ఈయన అనుకుంటున్నాడు దీనికోసం ఎంతవరకు అనవసరంగా ఏడిచాను, ఇది లేనిపోవడం వల్ల నా మీద మా అమ్మ చెప్పడం మొదలెట్టింది అని చెప్పేసి కొడుకు కోడలుగా ఆలోచన చేస్తున్నాడు. పోలో ఏదైతే అయింది కానీ మరలా బ్రతికేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నేను బతకడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే నాకు బదులుగా మీరు ఎవరో ఒకరు చచ్చిపోతారని నేను దేవుడికి మాట ఇచ్చాను. కాబట్టి రే నాయన నువ్వు చచ్చిపో, కోడల్ని పిల్లల్ని కూతుర్ని అల్లుడిని నేను దర్జా చూసుకుంటాను, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు అన్నావు కదా అమ్మా, నువ్వు సడన్ గా చచ్చిపోవే ఈ కుటుంబాన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను అన్నావు కదా, కాబట్టి నువ్వు చచ్చిపోతే నీవెలా చూసుకుంటా అనేసరికి ఆ కోళ్ళ అంటుంది పోయిన మిషన్ పోయింది, దాని బతికెళ్ళగా సగం లాడ్ అయిపోయింది. మనం ఇంక ఇప్పుడే పిల్లలు కాసాం, వీళ్ళు పెద్దోళ్ళు అవ్వాలి, వీళ్ళు పెరగాలి, వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. నీ ముసలిదాయి ఇల్లు అయిపోయినా పర్లేదు, ఆస్తి అయిపోయినా పర్లేదు, ఎక్కడికో వెళ్ళి బతుకుంటూ బలుసాగు తినొచ్చు, కూర్చొని కాకుండా కష్టపడేవాళ్ళం కదా, మనం ఎలాగైనా బతుకుతాం. దానికోసం నువ్వేం ఏమవకూడదు, చచ్చిపోవడానికి వీలు లేదు. అత్తవు కాదు తల్లి అన్నావే, ఇదే పిల్లగంటడం అంటే నువ్వు చచ్చిపోయావని అన్నాను కానీ బతికుంటా మాట అనేదాన్ని కాదు. ఇప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళింది, అమ్మ అల్లుడు ఇంత అన్నారు కదా, నువ్వెంత అన్నావు కదా, నువ్వో అల్లుడో ఎవరో ఒకరు చచ్చిపోయారు అనుకో, నువ్వు లేకపోయినా అల్లుడిని పిల్లల్ని చూసుకుంటున్నావు, లేదా అల్లుడు చచ్చిపోయినా నిన్ను పిల్లల్ని చూసుకుంటున్నావు, మీరిద్దరిలో ఎవరో ఒకరు ప్రాణం పెట్టారా అంటే వాళ్ళ అన్నాడు అల్లుడు, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇంటి పేరు మారిపోయింది, నీ అమ్మాయికి నాకు సంబంధము లేదు, కాబట్టి నువ్వేం చేయాలి, రా ముసలిగా ఎలా బతికింది, చచ్చిపోయిందని వచ్చాం కదా, బతికిసిన దాని దగ్గర మనకెందుకు మీటింగ్ లో పలాని తన భార్యను తన పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోతుంటే ముసలమ్మకి దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. దేవుడు చెప్పింది నిజమే, ఏ మనుషులకి ఒక మనిషి మీద ఒక మనిషికి ఏమి లేదు, ప్రేమ లేదు. దేవుడు దగ్గరికి మరలా ఏమి చనిపోయింది వెళ్ళిపోయింది, ప్రభువా నువ్వు చెప్పింది నిజమే. ఈ భూమి మీద ఏ మనుషుడికి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, తల్లిదండ్రుల మీద పిల్లలకి, పిల్లల మీద తల్లిదండ్రులకి ప్రేమ ఎంతవరకు అంటే ఎంతవరకు చెప్పాలా, శ్మశానం వరకే. అది దాటి మన ప్రేమ ఇక ఎందులో వల్లకాటి వారికే బహుబంధాలని ఒక పాట ఉంటుంది, శ్మశానం వరకే మన ప్రేమ, తర్వాత ప్రేమ ఉండదు. కానీ ఒకరికొకరు ప్రాణం పెట్టేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. కానీ మనందరం చేసినటువంటి పాపాల కొరకు, మనందరము చేసినటువంటి దోషాల కొరకు, మనందరము చేసినటువంటి అతిక్రమముల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. మనం చేసిన పాపాల కొరకు ఆయన ఈ భూమి మీదకి ఒక రిక్తునిగా, ఒక వధించబడిన గొర్రె పిల్లలనే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా, మనము నరకానికి వెళ్ళిపోకూడదు, మనము నిత్య జీవానికి వెళ్ళాలనే దాని యొక్క ఉద్దేశం. ఆయన ఏమంటున్నాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే పరలోక మార్గం అనేది మీకు ఉంటుంది. మనిషి అనేది ఈ భూమి మీద కొద్ది రోజులే ఉంటాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చాం, మేము ఎంతసేపు ఉన్నాం వెళ్ళిపోతాం. అలాగే ఈ భూమి మీద నుంచి ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాలి. ఒకవేళ దేవుడు పిలుచుకున్నప్పుడు లేదయ్యా ఇంకా మా పిల్లలకి పెళ్లి చేయాలంటే కుదరదు, లేదయ్యా మా పొలంలో ఇంక సేను కొయ్యాలంటే కుదరదు, లేదయ్యా నాకు లాభం ఉందంటే కుదరదు. దేవుడు మనల్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవాలి, ఈ వాక్యాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయిన దాన్ని ఏమంటారంటే మరణము, చచ్చేది శరీరము, పోయేది ఆత్మ. ఆత్మకి ఏముండదు, చావు ఉండదు.
ఇప్పుడు నా పేరు భాస్కర్, నేను ఒకవేళ చనిపోయాను అనుకోండి, డాక్టర్లు చచ్చిపోతారని చెప్తే ఏమంటారు, చుట్టూ అందరూ ఉంటారు, కానీ మనిషి ప్రాణం ఎలా వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. ఈ రోజుకి సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయత్నిస్తారు కానీ మనిషి మరణాన్ని వాళ్ళు కొనుగోలేకపోతున్నారు. కాబట్టి చావు అనేది శరీరమే, ఆత్మకు చావు లేదు. అయితే చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరి చెట్టు మీద దయ్యం అయిపోద్దా? కొబ్బరి చెట్టు మీద దయ్యం అయిపోద్దా? లేకపోతే బర్మిక్ చెట్టుకి ఏలాడుతుందా అంటే లేదు. ఈ భూమి మీద బ్రతికి ఉన్నాళ్ళు మనము నడిచేటువంటి నడవడిక, మనము ఆలోచించే ఆలోచన, మనము చేసే క్రియలు బట్టి, మనము చేసే భక్తిని బట్టి అది ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించేది ఏది అంటే దేవుడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక క్షణాన్న ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఆ రోజు మన యొక్క తీర్పు అనేది ఉంటుంది. దాన్నే రెండవ రాకడ అంటూ ఉన్నాడు. ఆ రాకడ సమయంలో ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి నీతిగా యథార్థితిగా మనం జీవించినట్లయితే మనం నిత్య జీవానికి వెళ్తాం. అందుకోసమే యేసు ప్రభువును నమ్ముకోవాలి. అంతేగాని ఏదో బాధలు పోతాయనో, లేకపోతే పేదోడు పెద్దోడు అయిపోతాడనో, ఉద్యోగాలు వచ్చేస్తాయనో యేసు ప్రభువును నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువును నమ్మినోడు పంటలు పండుతాయి, నమ్మనోడు పంటలు పండుతాయి. వీళ్ళకి బాధలు వస్తాయి, వాళ్ళకి బాధలు వస్తాయి. వీళ్ళకి తగ్గుతుంది, వాళ్ళకి తగ్గుతుంది. కానీ మోక్షం అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఉంటుంది తప్ప వేరొక మార్గం అనేది ఇంకెక్కడ లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేనే మార్గము, నా ద్వారానే మీరు పరలోకానికి రాగలుగుతారు. కాబట్టి నన్ను మీరు బ్రతికుండగానే ఏం చేయాలంటే సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇక్కడ ఉంటున్న మేము అందరం అంగీకరించాం, మీరు ఇంతవరకు అంగీకరించలేదు. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పడానికి మేము ఎంత ప్రయాసతో వచ్చాం. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఏదైనా షాప్కి వెళ్ళి బట్టలు తీసుకుంటే నువ్వు ఏ షాప్కి వెళ్ళకే ఆ షాప్ దగ్గరే మంచిదే, నేను తక్కువ రేటుకి ఇచ్చాడని అని చెప్తాం. ఆ షాప్ వాడు ఏమైనా డబ్బులు ఇస్తాడా? ఎవరు? ఇలా చెప్తే చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళకి ఎవరో డబ్బులు ఇచ్చారు అందుకే వచ్చి చెప్తున్నారు అనుకుంటారు. ఎవరో డబ్బులు ఇవ్వలేదు. మాకు ఇలాగే చెప్పిన వాళ్ళు ఒకరోజు వచ్చారు, వాళ్ళు చెప్పినప్పుడు మేము అలాగే అనుకున్నాం, కానీ వాళ్ళు సత్యాన్ని చెప్పారు, అది తెలుసుకున్నాం. దాని కొరకు మేము ఇప్పుడు ప్రయాసపడుతున్నాం. మాలాంటి వారు అనేక మంది మార్చబడాలి, రక్షించబడాలి, వారు నిత్య జీవానికి రావాలి. ఇది ఎవరిష్టం అంటే యేసు ప్రభు ఇష్టం. మీరు అందరూ మారాలన్నది ఆయన ఉద్దేశము. అందుకే యేసు కొరకు మీకు చెప్పడానికి ఇక మధ్యాహ్న కాల సమయంలో మేము ముందుకి వచ్చాం. ఇంకా అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే అగో మీ ముందు ఒక హీరో లాగా పాస్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళి అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఆయనకి తెలియని ఏదైనా కావాలంటే ఆయనకంటే పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు అడిగి ఆయన చెప్పగలుగుతారు. ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఒకవేళ ఇంకా ఆయనకి తెలియని ఏమైనా మీరు ప్రశ్నలు వేస్తే అలాంటి వీటికి వీళ్ళు సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. కాబట్టి మీరు సత్యాన్ని గ్రహించండి, నిత్య జీవానికి మీరు అందరూ వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక.